కాన్పూర్ రైల్వే స్టేషన్లో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఓ బిచ్చగాడు చెత్తబుట్టలో ఏదో వెతుకుతున్నట్టు కనిపించింది. కొంచెం దగ్గరకు వెళ్లి చూస్తే అతను మంచినీళ్ల బాటిల్ కోసం వెతుకుతున్నట్టు పోలీసులకు అర్థమైంది. పాపం చెత్తబుట్టలో ఉన్న బాటిల్స్ తీయటం, ఖాళీగా ఉండటంతో ఉస్సూరుమంటూ అందులో వేసేసి మళ్లీ ఇంకో బాటిల్ కోసం వెతుకుతున్న అతన్ని చూసి పోలీసులకు జాలివేసింది. వెంటనే పక్కనే ఉన్న షాపులో ఒక వాటర్ బాటిల్ను కొని ఆ బిచ్చగాడికి ఇచ్చారు పోలీసులు. మరి ఎంత దాహంతో ఉన్నాడో ఏంటో, ఒక్క నిమిషంలో లీటర్ బాటిల్ ఖాళీ చేసేశాడు. దాహం తీరగానే మంచినీళ్లు ఇచ్చిన పోలీసులకు థాంక్స్ సార్ అని చెప్పాడు. అంతే, పోలీసులు షాకయ్యారు. మాట్లాడిన విధానం, ఆ పదాన్ని పలికిన తీరు చూసి ఇంత ఫ్లూయెంట్ ఇంగ్లీషు స్లాంగులో థాంక్స్ చెప్పాడు. కానీ చూడ్డానికి బిచ్చగాడిలా ఉన్నాడు. నిజంగా ఇతను బిచ్చగాడేనా అని డౌట్ పడ్డారు. నువ్వు చూడటానికి బిచ్చగాడిలా ఉన్నావు, కానీ నీ మాట తీరు చూస్తే మాత్రం అలా లేవు. అసలు ఎవరు నువ్వు అంటే అప్పుడు అతను స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడు. అతను చెప్పిన స్టోరీ విని పోలీసులు కంగుతిన్నారు. ఆ బిచ్చగాడి స్టోరీ ఏంటి, ఎవరతను తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సార్, నా పేరు మహావీర్ సింగ్. జూన్ 26, 2022 ఆదివారం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఏటీఎం నుండి డబ్బు డ్రా చేసి తీసుకురమ్మని మా అమ్మానాన్న ఏటీఎం కార్డిచ్చారు. మా ఇంటి చుట్టూ ఉన్న ఏటీఎం మిషన్స్ అన్నీ మూసి ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్లాను కానీ ఎక్కడా ఏటీఎం మిషన్స్ కనిపించలేదు. దీంతో నాకు స్నేహితుడు మహేంద్ర గుర్తుకు వచ్చాడు. అతను ఆధార్ కార్డు ద్వారా డబ్బులు ఇస్తూ ఉంటాడు. అలా నేను మహేష్ షాపులో ఆధారుతో డబ్బులు తీసుకున్నాను. తిరిగి ఇంటికి రావటానికి మా ఇంటికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిచందాపూరులో బస్సు కోసం ఎదురుచూస్తున్నాను. ఇక్కడే నా జీవితం ఊహించని మలుపు తిరిగింది. నేను బస్సు కోసం వెయిట్ చేస్తున్న సమయంలో నా ముందు సడన్ గా ఓ కారు వచ్చి ఆగింది. ఎవరికోసమైనా వచ్చారేమో అని నేను నా బస్సు కోసం వెయిట్ చేస్తూనే ఉన్నా. పైగా రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. బస్టాప్ దగ్గర నేను తప్ప ఎవరూ లేరు. కారులో నుంచి ఓ వ్యక్తి దిగి నా వైపే వచ్చాడు. వచ్చి రాగానే నాపై ఒక లిక్విడ్ స్ప్రే చేశాడు. అసలు ఏం జరుగుతుందో తెలిసేలోపే నేను స్పృహ కోల్పోయాను. నాకు మెలకువ వచ్చేసరికి నేను ఒక చీకటి రూములో ఉన్నాను. అంతే, ఇక అక్కడి నుండి తప్పించుకోవాలని చూసినా ఎటువంటి ఆస్కారం దొరకలేదు. నాకు మెలకువ వచ్చిందని వారికి అర్థమైందో లేదా నేను తప్పించుకోటానికి చేసే ప్రయత్నంలో వచ్చిన సౌండ్ విని వచ్చారో తెలీదు కానీ ఇద్దరు వ్యక్తులు నన్ను బంధించిన గదిలోకి వచ్చారు. నన్ను విపరీతంగా కొట్టడం స్టార్ట్ చేశారు. నా దగ్గర ఉన్న ఏటీఎం కార్డు, మొబైల్ లాక్కున్నారు. ఏటీఎం కార్డు పిన్ చెప్పమని చాలా గట్టిగా కొట్టారు. కానీ నేను అస్సలు చెప్పలేదు. పిన్ నెంబర్ కోసం నన్ను చిత్రహింసలు పెట్టారు. ఇంకా వారి చేతిలో దెబ్బలు తినలేక పిన్ నెంబర్ చెప్పేశాను. ఆ తర్వాత నాకు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. దానివల్ల నాకు మత్తెక్కినట్టు అయింది. ఇక అప్పటినుంచి వారికి నచ్చినప్పుడు రావటం, చిత్రహింసలు పెట్టడం, కొట్టడం, తన్నటం చేసేవాళ్లు. 2-3 రోజులకు ఒకసారి భోజనం లేదా తినటానికేదైనా పెట్టేవారు. భోజనమైనా మర్చిపోయేవారు కానీ నాకు మత్తివ్వటం మాత్రం మర్చిపోలేదు. కొన్ని రోజుల తర్వాత నన్ను వాళ్లు ఓ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనికి పంపించటం మొదలుపెట్టారు. రోజూ కారులో బిల్డింగ్ వర్క్ కోసం తీసుకువెళ్లి అందరితో పని చేయించేవారు. సాయంత్రానికి అదే కారులో తీసుకొచ్చి నన్ను బంధించిన చోటే వదిలేసేవారు. వారి భాష కూడా నాకు అర్థమయ్యేది కాదు. చాలాసార్లు ఆ నరకం నుంచి తప్పించుకోటానికి ట్రై చేశాను కానీ అస్సలు కుదరలేదు. ఇంకా నా లైఫ్ ఇక్కడేనేమో, ఇలాగే బిల్డింగ్ పనులు చేస్తూ ఉండాలేమో అనే ఫీలింగ్ వచ్చేసింది. దాదాపు నన్ను అక్కడికి తీసుకువెళ్లి 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అందువల్లనో లేదా నాకు అక్కడ అలవాటైపోయిందనే అనుకున్నారో నాపై అంతగా ఫోకస్ పెట్టేవారు కాదు. పైగా రోజూ ఇచ్చే మత్తు సైతం నాకు అలవాటైపోయి అస్సలు మత్తెక్కేది కాదు. అలా ఓ రోజు రాత్రి నాకు మత్తుమందు ఇచ్చేసి వారు వెళ్లిపోయారు. నాకు మత్తు ఎక్కకపోవటంతో అటూ ఇటూ తిరుగుతున్నా చివరికి ఆ గది నుంచి ఎలాగోలా బయటపడ్డాను. కొంచెం దూరం పరిగెత్తగానే రైల్వే ట్రాక్ కనిపించింది. అలా ఆ ట్రాక్ పట్టుకుని ముందుకు నడుచుకుంటూ వచ్చాను. కొన్ని రోజులు నడిచిన తర్వాత ఓ చిన్న రైల్వే స్టేషన్ కనిపించింది. ఇక అక్కడి నుంచి ఏ ట్రైన్ ఆగితే ఆ ట్రైన్లో ఎక్కటం, అది లాస్ట్ స్టాప్ ఎక్కడుందో అక్కడ దిగటం మొదలుపెట్టాను. దర్భంగా చేరుకునేసరికి నా లాంగ్వేజ్ మాట్లాడేవారు కనిపించటం మొదలైంది. దీంతో అప్పటి వరకు నేను సౌత్ ఇండియాలోని ఓ ప్రాంతంలో ఉన్నాను అని అర్థమైంది. అలా ట్రైన్స్ మారుతూ మారుతూ ఇక్కడికి వచ్చాను సార్ అని మహావీర్ సింగ్ చెప్పటం ఆపాడు. ఈ స్టోరీ విన్న పోలీసులు చలించిపోయారు. మహావీర్ నుంచి అతని కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని వారికి సమాచారమిచ్చారు. దీంతో మహావీర్ సింగ్ బ్రదర్, అమ్మానాన్న కాన్పూర్కు వచ్చారు. మహావీర్ సింగ్ను చూడగానే ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ అయ్యారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత బిచ్చగాడిలా ఉన్న కొడుకును చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. 2 ఏళ్ల నుంచి వచ్చేస్తాడు అని ఎదురుచూడగా ఇప్పటికీ ఆచూకీ దొరికింది అంటూ వారు ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబాన్ని చూసిన మహావీర్ సింగ్ ఆనందంలో గంతులు వేశాడు. అసలు ఈ జన్మలో మళ్లీ
కలుస్తానని కలలో కూడా అనుకోలేదు అని, ఆ నరకం నుంచి ప్రాణాలతో బయటపడతాను అనే నమ్మకం లేదు అని, కాని దేవుడు దయవల్ల బయటకు వచ్చాను అంటూ కుటుంబ సభ్యులతో తన సంతోషాన్ని పంచుకున్నాడు మహావీర్. తాను కిడ్నాప్ అయిన తర్వాత తన పేరు మార్చుకున్నాడు. మహావీర్ అసలు పేరు రామ్ అవతార్ సింగ్. థ్యాంక్యూ అనే పదం తన జీవితాన్ని మార్చేసిందని అంటాడు మహావీర్. ఒకవేళ ఆ రోజు పోలీసులు అతన్ని అలా చూసి కూడా పట్టించుకోకపోయినా, ఒకవేళ చూడకపోయినా మహావీర్ ఇంకొన్ని రోజులు అలాగే బిచ్చగాడిలాగనే ఉండేవాడేమో. అందుకే చేసేది చిన్న సాయమే అయినా మారేది ఒక జీవితం. ఆ పోలీసధికారులు మానవత్వంతో దగ్గరికెళ్లబట్టే మహావీర్ ఈరోజు తన కుటుంబంతో ఉంటున్నాడు. ఆ ఇద్దరు పోలీసులకు హ్యాట్స్ ఆఫ్. ఇది నిజంగా జరిగిన స్టోరీ. దానికి సంబంధించిన ఆధారాలు ఇవే. ఈ స్టోరీపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.